మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. అక్టోబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటారు? ఈ మాసం ఓవరాల్గా మనకి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి? మంచి విషయం అడిగారు. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల ఆశ్వేజ మాసం. మామూలుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆశ్వేజ మాసం అనేది నెగటివ్ మాసం. ఏమిటి నెగటివ్ మాసం అంటే ఏ సంవత్సరమైనా కూడాను ప్రతి సంవత్సరంలో ఒక మాసం అంటూ ప్రతి రాశి వాళ్ళకి ఆపోజిట్ ఉంటుంది. అంటే అధికమైనటువంటి ఆటంకాలు, ఒడిదుడుకులు, నష్టాలు, కష్టాలు, అనేకమైనటువంటి సమస్యలు అనేది ఉంటాయన్నమాట. అటువంటి వాటిల్లో ఈ వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి నెగటివ్ మాసం అనేది ఆశ్వేజ మాసం. దేవి నవరాత్రులైనా ఏదైనా కూడా మాసం అనేది అధిక నెగటివ్ మాసం అన్నమాట. ప్రతి ఇయర్ కూడా ఎప్పుడైనా సరే ఈ వృశ్చిక రాశి వాళ్ళు జీవితంలో బ్యాక్ అంటే వెనక నుంచి కూడా ప్రతి సంవత్సరంలో అక్టోబర్ నెల ఆశ్వేజ మాసంలో ఏం జరిగింది అనేది వాళ్ళు రిపీట్ చేసుకోగలిగితే, గుర్తు చేసుకోగలిగితే ఏ సంవత్సరంలో ఈ ఆశ్వేజ మాసంలో ఏం జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరికి క్లారిటీ అవుతుంది. ఆ విధంగా ఇది బాగలేనప్పటికీ మామూలుగా గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఈ యొక్క ఆశ్వేజ మాసంలో ప్రథమార్థంలో అంటే అమావాస్య అయిపోయాక పౌర్ణమి వరకు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. తర్వాత కూడా మధ్య రకం, తర్వాత అంటే పౌర్ణమి తర్వాత ద్వితీయార్థం అమావాస్య వరకు కూడా. అయితే ఇక్కడ ఈ యొక్క గ్రహ సంచార ప్రభావాల వల్ల అనుకూలంగా ఉండడం వల్ల ఒక మాటలో చెప్పాలంటే పౌర్ణమి వరకు కూడా ఏ పని చేసినా కూడా 3 పువ్వులు 6 కాయలే. ఒకవేళ ఎవరైనా ఇల్లు కొనాలి అనుకుంటే ఈ 15 రోజుల లోపలే కొనచ్చు. ఏది నవరాత్రులు ఆశ్వేజ మాసం అమావాస్య ప్రారంభమైన మరుసటి పాడ్యమి రోజు చేయకూడదు. రెండో రోజు అంటే విధియ రోజు నుంచి ప్రారంభం చేసి పౌర్ణమి లోపల ఏదైనా సరే కొనుక్కోవచ్చు. మామూలుగా గ్రహాల అనుకూల రీత్యా ఉన్నాయి కాబట్టి మామూలుగా అయితే ఈ మాసం అసలు కొనకపోవడం కూడా చాలా మంచిదే నన్ను అడిగితే. ఎందుకంటే నెగటివ్ మాసం కాబట్టి కార్తీక మాసంలో చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇల్లు అనేది జీవితకాలం ఉపయోగపడేటువంటిది, టెంపరవరీ కాకుండా మనం అందరూ స్థిరపడాలి, బాగుండాలి కాబట్టి. సరే ఏది ఏమైనప్పటికీ ఇటు మాసం అనేది మాసవారి ఫలితాల కింద బాగున్నప్పటికీ ఈ మాసం నెగటివ్ మాసం కాబట్టి దీన్ని మధ్య రకంగా మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. మధ్య రకమైనటువంటి ఫలితాలు అని అర్థం. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మధ్యమైన ఫలితం. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వద్దు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వద్దు. వస్తువు రూపంలో కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వద్దు. ఇచ్చారనుకోండి అవి తిరిగి రావు. వాటి విషయం మర్చిపోవాల్సిందే అంతే. ఇంకా అది వస్తువైనా కావచ్చు, లేకపోతే ధనమైనా కావచ్చు, ఏదైనా సరే. అది వాహనమైనా కావచ్చు, వస్తువులైనా కావచ్చు, ధనమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత నూతనంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే పౌర్ణమి లోపల చేసుకోవచ్చు. పౌర్ణమి తర్వాత చేయకూడదు. పౌర్ణమి తర్వాత చేస్తే కలిసి రాదు. పౌర్ణమి తర్వాత చేస్తే మనం ఆ చేసిన వ్యాపారం అనేది మనకు అంతగా డెవలప్మెంట్ ఉండదు. మధ్యలోనే మళ్ళీ ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది, ఆగిపోయే అవకాశం ఉంది. లేదంటే జరుగుతుందంటే ఏదో జరుగుతుంది అంటే వాళ్ళ జీవన విధానానికి కూడా సరిపోయే అంత ఇది కాదు. మన యొక్క టైం వేస్ట్ అనేది వాస్తవం. మనం ఆ వ్యాపారం చేస్తున్నామంటే మనకు తగినటువంటి లాభదాయం ఉంటేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. ఏదైనా సరే, అది ఎంతటి ఏదైనా సరే, అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా కాదు, మనకు దానివల్ల లాభం నష్టమా అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి. లాభం ఉంది అనుకోండి చేయొచ్చు. అయితే ఇవి అందరికీ తెలిసిన విషయమే. కానీ పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్యలో ప్రారంభం చేస్తే జరగదు, ఆగిపోయే అవకాశం అధికంగా ఉంది. ఇంకా చెప్పాలంటే వాహనాల విషయంలో మాత్రం కొనకూడదు. వృశ్చిక రాశి వాళ్ళు ఈ ఆశ్వేజ మాసంలో వాహనాలు
ట్రావెల్స్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే పర్సనల్గా కొనుక్కోవాలన్నా కూడా వాహన విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకు అది కూడా అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొంతమంది పేర్ల మీద కూడా ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేటప్పటికి తో అక్షరం మీద ఉండేటువంటి పేరు విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి. తర్వాత నా, ని, ను, నే అనే అక్షరాల మీద పేర్లు ఉన్నటువంటి వాళ్ళు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం నో, యా, యో, అలాగే యో అంటే యాలోనే 3 రకాలు. ఇందులో మనకేంట్రా అంటే ఈ 4 పాదాలు కూడా జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి కాబట్టి, ఇవంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు కాబట్టి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారాలలో శుక్రవారం కలిసి రాదు. అలాగే మాసాలలోకి వచ్చేటప్పటికి జ్యేష్ఠ మాసం, ఇది ఆశ్వేజ మాసం అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ మాసంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు, చిన్న చిన్న పనులు, సాధారణ పనులు చేసుకోవచ్చు. పెద్ద వ్యాపారం చేయడం పనికిరాదు. రెండవది వాహన విషయం ఇందాక అనుకుంటున్నాం కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, వాహనాల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పర్సనల్గా అయినా కూడా కొనకపోవడం మంచిది, లేదంటే వ్యాపారం చేసేందుకు అయినా సరే కొనకపోవడం ఇంకా మంచిది. లేదంటే వాటి వల్ల అధిక నష్టం, వాహన ప్రమాదాలు, వాటి వల్ల మనకు ప్రమాదాలు కానీ ఇతరులకు ప్రమాదాలు కానీ, ధన నష్టము, ప్రాణ నష్టము, ఆరోగ్య నష్టము ఇవి అధికంగా ఉన్నాయి. అందుకనేసి వీటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. తర్వాత పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి వ్యాపారం చేయొద్దు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోండి. ఎందుకంటే ఖాళీగా ఉండడం దేనికి, అందులోనూ మాసవారి ప్రకారంగా బాగానే ఉంది కాబట్టి పౌర్ణమి లోపల చిన్న చిన్న వ్యాపారాలు అయితే ప్రారంభం చేసుకోవచ్చు. అది కలిసి రాలేదనుకోండి, ఫ్యూచర్లో తీసేసినా నష్టం ఏం లేదు, ఎందుకంటే చిన్న వ్యాపారమే కాబట్టి. అలాగే భారీ బడ్జెట్ పెట్టి వ్యాపారం పెట్టి చేయడం, మళ్ళీ కొద్ది రోజులు జరిగి మళ్ళీ కొద్ది రోజులు జరగకపోవడం, ఆగిపోవడం వల్ల మనకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. భారీ ఇంకా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళైతే ఈ మాసంలో ఏదైనా కొత్త సినిమా ప్రారంభం చేయడం అనేది అస్సలు చేయకూడదు. ఆ సినిమాకి అడుగడుగునా గండాలి, ఆ సినిమాకి అడుగడుగునా గండాలి. అది మధ్యలోనే పూర్తి అయ్యే అవకాశం ఉండదు, ఆగిపోయే అవకాశం ఉంది సినిమా. లేదా పూర్తి అయినా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉండదు, ఆగిపోయే అవకాశం ఉంది. లేదు ఒకవేళ కష్టపడి కష్టాలు ఎదుర్కొని ఏదో ఒక రకంగా సినిమాను రిలీజ్ చేసినా అది లాభాలు రావు, నష్టాలే మిగిలిస్తుంది. అంటే అలా వ్యాపారం అనే దాంట్లో ఇలా ఉంటాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరు? వృశ్చిక రాశి వాళ్ళు. ఇది మనం తరచూ చెప్పుకుంటూనే వస్తున్నాము. కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగే అవకాశాలు, పేగులకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు, ఇదే కాకుండా అండ అంటారనమాట, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు, వీటితో పాటు శ్వాసకోశాలకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్మా అని కానీ ఇటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. తలకు సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. హెడ్ ఏక్ అని కానీ, కంటికి సంబంధించి, తలకు సంబంధించి ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంది. ఇవే కాకుండా ప్రమాదాలకు గురి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఆ ప్రమాదాలు ఏంటి? కాళ్ళు చేతులకు సంబంధించి బోన్స్ బ్రేక్ అయ్యే అవకాశం, ఇరిగే అటువంటి అంతటి నష్టాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగేయడం, నడుచుకోవడం ఎంతైనా సరే మంచిది. గురుగారు, ఈ అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి వైవాహిక జీవితంలో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి? అవి అన్ని రాశుల వారికి కూడా అధికంగా ఉన్నాయి. ఇవి ఈ సమస్యలు అధికమవుతున్నాయి. 100% ఇవన్నీ కూడా బయటపడేటివి. ఇది నిజం నిప్పు లాంటిది. అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఎంత దాచాలన్నా అవి దాగవు. ఏదో ఒక రోజు ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ అయినట్టు అవుతూనే ఉంటాయి. అగ్నిపర్వతం పగిలినట్టుగానే ఉంటుందన్నమాట. అందులోనూ మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి
ఇవి అధికంగా ఉంటాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు త్రాచు లెక్క నడుచుకోవాలి. త్రాచు అంటే కరెక్ట్గా నడుచుకోవాలి. వీళ్ళు చెడు వైపు మొగ్గు చూపారనుకోండి, వెంటనే సమాధానం చెప్పాల్సింది వస్తుంది. ప్రకృతికి అంటే అందరికీ సమాధానం చెప్పాల్సింది వస్తుంది. వెంటనే నష్టము ఉంటుంది, వెంటనే రివర్స్ అయ్యే అవకాశం ఉంది, వెంటనే దెబ్బలు తగిలే అవకాశం ఉంది, వెంటనే నష్టపోయే అవకాశాలు ఉంది, మళ్ళీ అందరిలో అవమానాలు పాలయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వృశ్చిక రాశి వారికి అయితే ఉంది. అందుకనేసి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు వద్దు, తర్వాత చేసుకోండి. కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోండి. భార్యాభర్తల మధ్య ఇంకా విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఎడబాట్లు జరిగే అవకాశం ఉంది. చూస్తూనే ఉన్నాం, పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ నెలే, ఎక్కువగా మళ్ళీ సంవత్సరం అని చెప్పడానికి కూడా లేదు, ఒక నెల లేదంటే సంవత్సరం లోపలే మళ్ళీ విడిపోయేటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. లేదనుకోండి ఎడబాట్లన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఇంతకంటే మించి కూడా కొంతమందికి అంతకన్నా మించి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ప్రమాదాలు, ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంతైనా సరే వీళ్ళు దైవిక ఆరాధనే వీళ్లకు శాశ్వతంగా కలిసి వస్తుంది. ప్రాణం పోవాల్సింది చిన్న స్వల్పమైనటువంటి గాయంతో పోతుంది. వీళ్ళు అనుక్షణం రాత్రింబవళ్ళు కూడా దైవ దర్శనం, దైవారాధన, దైవ నామస్మరణ చేసుకుంటూనే వీళ్ళ కార్యక్రమాలు, వీళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చేసినటువంటి ఆ పూజా ఫలం అనేది మళ్ళీ వీళ్ళకు కలిసే వస్తూ ఉంటుంది. అందుకనేసి ఈ వృశ్చిక రాశి వాళ్ళు అధికంగా నాగారాధన చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ, లేదంటే గణపతిని కానీ, లేదంటే శివారాధన కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎంతో కలిసి వస్తుంది. శివుడికి ఏదన్నా వీళ్ళు అభిషేకం చేసి, లేదంటే ఏదైనా తిరిగి ఏదన్నా వాళ్ళు మొక్కొని వస్తే వెంటనే నెరవేరే అవకాశం ఉంది, వెంటనే వాళ్ళు అనుకున్న పని జరుగుతుంది. లేదు గణపతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయనను పూజించి, ఆయనను ఆరాధించవచ్చినట్టయితే అనుకున్న పని వెంటనే నెరవేరే అవకాశం ఉంది. లేదు నాగారాధన, సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళను ఆరాధించినా కూడా కొన్ని విషయాలలో వీళ్ళు బయటపడతారు. అనేక విషయాలలో, కొన్ని విషయాలు ఏం కాదు కానీ అనేక విషయాల్లో కూడా బయటపడే అవకాశం ఉంది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ఆ రాబోయే ఉపద్రవాల నుంచి వీళ్ళు బయటపడతారు. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.